వెన్స్‌డే యాడమ్స్ చాలా తెలివైనది. ఎమోషన్స్ ఉండవు. తను ఫోన్, సోషల్ మీడియా ఏమీ వాడదు. వెన్స్‌డే తమ్ముడు పేరు పక్స్లీ. వెన్స్‌డే తమ్ముడిని స్కూల్లో ఏడిపిస్తున్నారు. వెన్స్‌డే కాపాడడానికి వెళ్తుంది. తమ్ముడిని పట్టుకోగానే తమ్ముడిని ఎలా ఏడిపించారో విజన్ వస్తుంది. కొన్ని రోజుల నుంచి తనకి సైకిక్ విజన్స్ వస్తున్నాయి. ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. తమ్ముడిని ఏడిపించిన వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉంటారు. వెన్స్‌డే నేను ఒక్కదానినే నా తమ్ముడిని ఏడిపించాలి అని స్విమ్మింగ్ పూల్లో పిరానాస్ వేస్తుంది. వెన్స్‌డేని స్కూల్ నుంచి తీసేస్తారు. తన పేరెంట్స్ తనని నెవర్ మోర్ స్కూల్లో జాయిన్ చేస్తారు. అది మామూలు స్కూల్ కాదు, మ్యాజికల్ స్కూల్. సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ఉంటాయి. వ్యాంపైర్స్, వేర్వుల్ఫ్స్, గార్గన్స్ ఇలాంటి బీయింగ్స్ ఉంటాయి. ఒక అతను కార్లో నెవర్ మోర్ దగ్గర దిగుతాడు. అతనికి లిఫ్ట్ ఇచ్చిన ఆమె, నువ్వు వెళ్లే దారిలో నెవర్ మోర్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. అతను నాకేమీ భయం లేదు అంటాడు. కొంత దూరం వెళ్ళాక అడవిలో ఒక చోట కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు. అతనిని ఏదో వచ్చి అటాక్ చేసి చంపేస్తుంది. వెన్స్‌డే నెవర్ మోర్ అకాడమీకి వెళ్తుంది. నెవర్ మోర్ లోనే వెన్స్‌డే అమ్మ, నాన్న కలిశారు. అమ్మ మోటిషా, నాన్న గోమెస్. నెవర్ మోర్ లో స్టూడెంట్స్ ని ఇయర్ మధ్యలో జాయిన్ చేసుకోరు. కానీ వెన్స్‌డే గ్రేడ్స్ తన ఫ్యామిలీ హిస్టరీ చూసి స్కూల్లో జాయిన్ చేపించుకున్నారు. ప్రిన్సిపల్ అరిసా. వెన్స్‌డే రూమ్మేట్ ఈనిడ్. వెన్స్‌డేకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. వెన్స్‌డేకి కలర్స్ నచ్చవు. ఈనిడ్ రూమ్ బ్రైట్ గా ఉంటుంది. అందరూ బ్లాక్ అండ్ బ్లూ యూనిఫామ్ వేసుకుంటే వెన్స్‌డే ఒక్కదానికే బ్లాక్ యూనిఫామ్ తయారు చేస్తారు. స్కూల్లో మెయిన్ 4 గ్రూప్స్ ఉంటాయి. వ్యాంపైర్స్, వేర్వుల్ఫ్స్, సైరెన్స్, గార్గన్స్. వాళ్ళతో పాటు సైకిక్స్, షేప్ షిఫ్టర్స్, టెలిపాట్స్ కూడా ఉంటారు. వ్యాంపైర్స్ రక్తం తాగుతారు. ఎండలో ఎక్కువసేపు ఉండలేరు. సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటారు. వేర్వుల్ఫ్స్ తోడేళ్లుగా మారుతారు. స్పీడ్, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఫుల్ మూన్ రోజు వుల్ఫ్స్ గా మారుతారు. ఈనెడ్ కూడా వేర్వుల్ఫ్. సైరెన్స్ వాయిస్ తో ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయగలరు, బియాంకా లాగా. గార్గన్స్ తల మీద పాములు ఉంటాయి. చూపుతో ఎవరినైనా రాయిలా చేయగలరు. సైకిక్స్ విజన్స్ వస్తాయి. జేవియర్ ఆర్టిస్ట్. జేవియర్, బియాంకా డేట్ చేసుకునేవారు. రీసెంట్ గా విడిపోయారు. ఎందుకో ఎవ్వరికీ తెలియదు. వెన్స్‌డేకి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన స్కూల్ కి వెళ్లాలని ఉండదు. అమ్మలాగా నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని హౌస్ వైఫ్ గా ఉండను, 2 వీక్స్ లో బయటికి వచ్చేస్తాను అంటూ ఉంటుంది. వెన్స్‌డేని స్కూల్లో వదిలిపెట్టి వెళ్లేటప్పుడు తన అమ్మ, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, మన చుట్టాలకి నువ్వు వస్తే నాకు చెప్పమన్నాను, నాలాగా నీకు కూడా నెవర్ మోర్ నచ్చుతుంది అంటుంది. వెన్స్‌డేకి స్పెషల్ లాకెట్ ఇస్తుంది. వెన్స్‌డే పేరెంట్స్ వెన్స్‌డే స్కూల్లో ఏం చేస్తుందో తెలుసుకోవాలని ద థింగ్ ని స్కూల్లో ఉంచుతారు. థింగ్ ఒక చెయ్యి, దానికి ప్రాణం ఉంటుంది, చూడగలదు, కదలగలదు, సొంతగా ఆలోచించగలదు, వేళ్లతో మాట్లాడగలదు. నెవర్ మోర్ స్కూల్ చుట్టూ మర్డర్స్ జరుగుతున్నాయి. పోలీస్ కి మర్డర్స్ నెవర్ మోర్ కి కనెక్ట్ అయి ఉన్నాయి అనిపిస్తుంది, కానీ తన దగ్గర ప్రూఫ్స్ ఉండవు. వెన్స్‌డే బియాంకాతో స్వాట్ ఫైట్ లో ఓడిపోతుంది. కోపంతో బయటికి వెళ్తుంటే తన మీద బిల్డింగ్ పై నుంచి రాయి పడుతుంది. సమయానికి జేవియర్ వెన్స్‌డేని పక్కకి నెట్టి కాపాడుతాడు. థింగ్ వెన్స్‌డేని సీక్రెట్ గా ఫాలో అవుతుంది. కానీ వెన్స్‌డే థింగ్ ని కనిపెట్టేస్తుంది. నేను స్కూల్ నుంచి పారిపోతున్నాను, నాకు నువ్వు సహాయం చెయ్యి, లేదా నిన్ను కబోర్డ్ లో లాక్ చేస్తాను అంటుంది. కోర్ట్ వెన్స్‌డేని థెరపీకి వెళ్ళమంటారు. నెక్స్ట్ రోజు స్కూల్ ప్రిన్సిపల్ వెన్స్‌డేని థెరపిస్ట్ దగ్గర దింపుతుంది. వెన్స్‌డే పారిపోతుందని ప్రిన్సిపల్ బిల్డింగ్ కింద వెన్స్‌డే వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. వెన్స్‌డే బాత్రూమ్ నుంచి థింగ్ హెల్ప్ తో ప్రిన్సిపల్ కి కనిపించకుండా అక్కడ నుంచి పారిపోతుంది. ఒక అతనిని గుద్దుతుంది. అతను యాక్సిడెంట్ లో చనిపోతాడు అని విజన్ వస్తుంది. కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్న అతను పేరు టైలర్ కాఫీ మెషిన్ బాగు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. వెన్స్‌డే కాఫీ మెషిన్ బాగు చేస్తుంది. తను నెవర్ మోర్ స్టూడెంట్ కాబట్టి కొంతమంది తనని ఏడిపించడానికి వస్తారు. వెన్స్‌డే వాళ్ళని కొడుతుంది. పోలీస్ వెన్స్‌డేతో, మీ నాన్న హంతకుడు, నేను ఖచ్చితంగా మీ నాన్నని అరెస్ట్ చేస్తాను అంటాడు. పోలీస్ కొడుకే టైలర్. ప్రిన్సిపల్ వెన్స్‌డేని వెతికి స్కూల్ కి తీసుకువెళ్తుంది. దారిలో వెన్స్‌డే గుద్దిన అతను యాక్సిడెంట్ లో చనిపోయి ఉండడం చూస్తారు.
ఆ రోజు ఫుల్ మూన్. వేర్ వుల్ఫ్స్ అందరూ వుల్ఫ్స్ గా మారుతారు. ఈనెడ్ ఇంకా వుల్ఫ్ గా అవ్వలేదు. క్లాస్ మాత్రమే వస్తాయి. డాక్టర్స్ ని కూడా కలిసింది. డాక్టర్స్ నువ్వు ఇంకెప్పుడు వుల్ఫ్ గా అవ్వకుండా ఉండే అవకాశం ఉంది అంటారు. ఎప్పటికీ వుల్ఫ్ అవ్వకపోతే తను ఒంటరిగా అయిపోతుంది. ఈనెడ్ అంతా వెన్స్డేకి చెప్పి బాధపడుతుంది. వెన్స్డే ఒంటరిగా ఉంటే హ్యాపీనే కదా అంటుంది. ఈనెడ్ నీకు బాధపడుతున్న వాళ్ళని ఓదార్చడం అసలు రాదు అంటూ ఏడుస్తుంది. వెన్స్డే ఎందుకు ఏడుస్తున్నావంటే, ఈనెడ్ నాకు బాధగా ఉంది అందుకే ఏడుస్తున్నాను. నువ్వు నీ లైఫ్ లో ఎప్పుడైనా ఏడ్చావా అని అడుగుతుంది. వెన్స్డే తన లైఫ్ లో ఒక్కసారి ఏడ్చింది. చిన్నప్పుడు తేలుని పెంచుకునేది. కొంతమంది వెన్స్డేని ఏడిపించడానికి తేలుని చంపేశారు. ఆ రోజు వెన్స్డే గట్టిగా ఏడ్చింది. ఏడుపు వల్ల ఏమీ అవ్వలేదు. ఇంకెప్పుడు ఏడవకూడదు అని నిర్ణయించుకుంది. వెన్స్డే స్కూల్ నుంచి తప్పించుకోవడానికి ఈయన టైలర్ హెల్ప్ అడుగుతుంది. కొన్ని రోజులలో ఫెస్టివల్ జరుగుతుంది. స్కూల్లో అందరూ అక్కడికి వెళ్ళాలి. ఈయన ల్యాప్టాప్ లో నుంచి టైలర్ తో ఫెస్టివల్ కి వచ్చి నన్ను రైల్వే స్టేషన్ లో దింపు అంటుంది. ఫెస్టివల్ రోజు ప్లాన్ ప్రకారం టైలర్ వస్తాడు. ప్రిన్సిపల్ వెన్స్డేని చూస్తూ ఉంటుంది. వెన్స్డే ఒక అతనికి డబ్బులు ఇచ్చి ప్రిన్సిపల్ ని డిస్ట్రాక్ట్ చేయమంటుంది. ఆ టైంలో టైలర్ ని కలుస్తుంది. టైలర్ వెన్స్డే నాన్న మీద ఉన్న కేస్ ఫైల్ వెన్స్డేకి ఇస్తాడు. అక్కడికి కాఫీ షాప్ లో వెన్స్డేని కొట్టిన వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి వస్తారు. అక్కడ నుంచి పరిగెత్తుతుంటే వెన్స్డే తన క్లాస్మేట్ రోవెన్ ని గుద్దుతుంది. తనకి విజన్ వస్తుంది. విజన్ లో ఒక బుక్ రోవెన్ చనిపోయినట్టు ఉంటుంది. రోవెన్ కి అటు వెళ్ళొద్దు అని చెప్పడానికి తనని ఫాలో అవుతుంది. వెన్స్డేని జేవియర్ చూస్తూ ఉంటాడు. వెన్స్డే రోవెన్ ని ఆపి వెళ్ళొద్దు, నీకు ప్రమాదం ఉంది అంటుంది. రోవెన్ నవ్వుతూ నువ్వే ప్రమాదంలో ఉన్నావు, నేను నిన్ను చంపి అందరినీ రక్షిస్తాను అంటాడు. వెన్స్డే మీద రాయి పడేయాలని చూసింది రోవెన్. వెన్స్డేకి పెయింటింగ్ చూపించి దీనిలో ఉన్నది నువ్వే. 25 ఏళ్ల క్రితం మా అమ్మ నెవర్ మోర్ లో ఉన్నప్పుడు ఈ బొమ్మ గీసింది. చనిపోయే ముందు నాతో ఈ అమ్మాయి నెవర్ మోర్ కి వస్తే చంపి, ఈ అమ్మాయి వల్ల స్కూల్ తో పాటు స్కూల్లో ఉన్న వాళ్ళు నాశనం అయిపోతారు అని చెప్పింది అంటూ వెన్స్డేని అటాక్ చేస్తాడు. ఏదో మాన్స్టర్ వచ్చి రోవెన్ ని చంపేసి వెన్స్డే వైపు చూసి వెళ్ళిపోతుంది. వెన్స్డే పెయింటింగ్ తీసుకుని తన రూమ్ కి వెళ్తుంది. తన అమ్మ నాన్న కాల్ చేసి నెవర్ మోర్ లో ఎలా ఉంది అని అడుగుతాడు. వెన్స్డే 2 సార్లు చావు నుంచి తప్పించుకుంది. తన నాన్న హంతకుడై ఉండొచ్చు అని తెలిసింది. తన వల్ల స్కూల్ నాశనం అయ్యే అవకాశం ఉంది. తనని ఏదో మాన్స్టర్ కాపాడింది. నెవర్ మోర్ లో తనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను అని డిసైడ్ అవుతుంది. వెన్స్డే పోలీస్ కి అడవిలో రోవెన్ ని ఏదో మాన్స్టర్ చంపేసింది అని చెప్తుంది. పోలీస్ ఎంతసేపు వెతికినా వాళ్ళకి డెడ్ బాడీ కనిపించదు. ఫుట్ ప్రింట్స్, బ్లడ్ ఏమీ ఉండదు. పోలీస్ వెన్స్డే చెప్పింది నమ్మరు. నెవర్ మోర్ చుట్టూ 3 హత్యలు జరిగాయి. పోలీస్ కి నెవర్ మోర్ లో స్టూడెంట్సే హత్యలు చేస్తున్నారు అనిపిస్తుంది. ప్రిన్సిపల్ ని కలుస్తారు. ప్రిన్సిపల్ రోవెన్ పారిపోయాడు అనుకుంటున్నాము. తన ఫ్యామిలీకి కాల్ చేశాము కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అంటుంది. పోలీస్ వెన్స్డేని ఆ టైంలో అడవిలో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. వెన్స్డే నాకేదో శబ్దం వినిపించి చూడడానికి వెళ్ళాను. మాన్స్టర్ రోవెన్ ని అటాక్ చేయడం చూశాను. అప్పుడే బియాంకా కనిపించింది. తనతో ఎవరినైనా సహాయం కోసం తీసుకురమ్మన్నాను. తరువాత ఏం జరిగిందో గుర్తులేదు. కళ్ళు తెరిచేసరికి నా రూమ్ లో ఉన్నాను అంటుంది. అటాక్ చేసింది మాన్స్టర్ ఏనా లేదా ఏదైనా జంతువా అంటే వెన్స్డే నాకు జంతువులకి మాన్స్టర్ కి తేడా తెలుసు అంటుంది. వెన్స్డే నేను పోలీస్ తో ఒంటరిగా మాట్లాడాలి అంటుంది. ప్రిన్సిపల్ 5 నిమిషాలు టైం ఇస్తాను అని బయటికి వెళ్తుంది. వెన్స్డే రోవెన్ మర్డర్ ని ఎవరో కవర్ చేస్తున్నారు, అందుకే మీకు బాడీ దొరకలేదు అంటుంది. రోవెన్ వస్తాడు, బానే ఉంటాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ ఉండదు. వెన్స్డే షాక్ అవుతుంది. నెక్స్ట్ రోజు థెరపీకి వెళ్తుంది. సైకియాట్రిస్ట్ ఎందుకు రోవెన్ చనిపోయాడు అని అబద్ధం చెప్పావు అంటే వెన్స్డే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూసిందే చెప్పాను అంటుంది. తిరిగి వెళ్లే దారిలో టైలర్ కనిపిస్తాడు. నిన్న నువ్వు వెళ్ళిపోయావు, ఏమైందో న్యూస్ లో విన్నాను అంటాడు. వెన్స్డే మీ నాన్నతో సహా నేను చెప్పింది ఎవ్వరూ నమ్మట్లేదు అంటుంది. టైలర్ నేను నిన్ను నమ్ముతున్నాను అంటాడు. నెవర్ మోర్ లో ఈనిట్ తన ఫ్రెండ్స్ బోట్ రెడీ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం నెవర్ మోర్ లో బోట్ రేస్ ఈవెంట్ జరుగుతుంది. ప్రతిసారి బియాంకా గ్రూప్ రేస్ లో గెలుస్తుంది. ఈనెట్ దగ్గరికి వెన్స్డే వస్తుంది. ఈనెట్ వెన్స్డేని రేస్ లో పాల్గొనమంటుంది. వెన్స్డే నేను రాను అని రోవెన్ గురించి అడుగుతుంది. ఈనెట్ కి రోవెన్ జేవియర్ రూమ్మేట్స్ అన్న విషయం తప్ప రోవెన్ గురించి ఏమీ తెలియదు.
వెన్స్డే రూమ్ కి వెళ్లి రోవెన్ దగ్గర దొరికిన పెయింటింగ్ చూస్తుంది. పేపర్ చివరిలో ఏదో సింబల్ ఉంటుంది. వెంటనే రోవెన్ ని వెతుకుతుంది. తను ఎక్కడా కనిపించడు. ప్రిన్సిపల్ ని రోవెన్ ఎక్కడ ఉన్నాడు అంటే, ప్రిన్సిపల్ రోవెన్ ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశాము. ఇవాళ మధ్యాహ్నం ఊరు వదిలి వెళ్లిపోతాడు అంటుంది. సస్పెండ్ అయినందుకు కారణం వెన్స్డేకి చెప్పదు. వెన్స్డే పోలీస్ కి అబద్ధం చెప్పింది. రోవెన్ గురించి విజన్ వచ్చింది కాబట్టి రోవెన్ ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళింది అని ప్రిన్సిపల్ కి తెలుస్తుంది. ఆ రోజు యాక్సిడెంట్ అయిన అతను ఎలా చనిపోయాడో వెన్స్డే చూడకుండానే చెప్పింది. వెన్స్డేతో, నీ వయసు ఉన్నప్పుడు మీ అమ్మకి కూడా విజన్స్ వచ్చేవి. విజన్స్ చాలా డేంజర్. మీ అమ్మతో విజన్స్ గురించి చెప్పావా అని అడిగితే వెన్స్డే సైలెంట్ గా ఉంటుంది. ప్రిన్సిపల్, నువ్వు ఏదైనా క్లబ్ లో జాయిన్ అవ్వాలి, డిసైడ్ చేసుకుని చెప్పు అంటుంది. తర్వాత వెన్స్డే థింగ్ తో రోవెన్ ని ఫాలో అవ్వమని చెప్పి బియాంకా క్లబ్ కి వెళ్తుంది. నేను స్పృహ తప్పి పడిపోయాక రోవెన్ గురించి పోలీస్ కి చెప్పావా అంటే బియాంకా, నేను పోలీస్ ని నమ్మను, ప్రిన్సిపల్ కి చెప్పాను అంటుంది. వెన్స్డే జేవియర్ క్లబ్ కి వెళ్లి జేవియర్ తో, రోవెన్ ని నువ్వు ఆఖరిసారి ఎప్పుడు చూసావు అని అడుగుతుంది. జేవియర్, ఆ రోజు ఫెస్టివల్ లో చూసా, తరువాత చూడలేదు. వారం నుంచి తను ఎప్పటిలా లేడు అంటాడు. ప్రిన్సిపల్ వెన్స్డే ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటుంది. వెన్స్డే తరువాత బీ కీపింగ్ క్లబ్ కి వెళ్తుంది. క్లబ్ లో యూజిన్ అనే అతను ఒక్కడే ఉంటాడు. వెన్స్డే బీ కీపింగ్ క్లబ్ లో జాయిన్ అవుతుంది. థింగ్ కి రోవెన్ కార్ లో బ్యాగ్ సర్దుకుంటూ కనిపిస్తాడు. వెన్స్డేని పిలుస్తుంది. వెన్స్డే రోవెన్ తో, ఆ పెయింటింగ్ నీకు ఎక్కడ దొరికింది అంటుంది. రోవెన్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. ప్రశాంతత కోసం అడవిలోకి వెళ్ళాను. నువ్వే నా దగ్గరికి వచ్చావు. నన్ను వదిలేయ్ అని వెళ్లిపోతాడు. తనని స్కూల్లో టీచర్ టాన్ హిల్ రైల్వే స్టేషన్ లో దింపుతుంది. కారు మీద ఎక్కి థింగ్ రోవెన్ ని రైల్వే స్టేషన్ కి ఫాలో అవుతుంది. సూట్ కేస్ అడ్డం వచ్చి స్లో అవుతుంది. రోవెన్ బాత్రూమ్ లో వెళ్లి వేరే అతనిలా మారి బయటికి వస్తాడు. థింగ్ కి రోవెన్ ఎక్కడ ఉన్నాడో కనిపించడు. వెన్స్డేకి రోవెన్ లా కనిపించింది ప్రిన్సిపల్. తను షేప్ షిఫ్టర్, రూపాలు మారుస్తుంది. రోవెన్ ని ఫాలో అవ్వలేకపోయిందని వెన్స్డే థింగ్ ని తిడుతుంది. వెన్స్డే క్లాస్ రూమ్ కి వెళ్తుంది. జేవియర్, నా పక్కన ప్లేస్ ఉంది, కూర్చో అంటాడు. బియాంకాకి జెలసీ వస్తుంది. జేవియర్ తను గీసిన డ్రాయింగ్స్ ని నిజం చేయగలడు. అతను ఒక సైకిక్. రోవెన్ చెప్పినట్టుగా వెన్స్డే వల్ల చాలా మంది చనిపోతారు అని తనకి భయం వేస్తుంది. అందుకే నిజం తెలుసుకోవాలి అనుకుంటుంది. అడవిలో రోవెన్ మర్డర్ జరిగింది అన్న ఎవిడెన్స్ కోసం వెతుకుతుంది. పోలీస్ కూడా అడవిలో క్లూస్ కోసం వెతుకుతూ ఉంటాడు. టైలర్ తనని ఫాలో అవుతూ అడవిలోకి వచ్చి వెన్స్డేని చూస్తాడు. వెన్స్డేకి కింద రోవెన్ స్పెట్స్ కనిపిస్తాయి. స్పెట్స్ పట్టుకోగానే తనకి విజన్ వస్తుంది. విజన్ లో జేవియర్ రోవెన్ కి గొడవైనట్టు, రోవెన్ జేవియర్ ని తన పవర్స్ తో కొట్టినట్టు ఉంటుంది. ఒక బుక్ కూడా కనిపిస్తుంది. అదే బుక్ తనకి వేరే విజన్స్ లో కూడా కనిపించింది. థింగ్ తో లైబ్రరీలో ఆ బుక్ కోసం వెతుకుతుంది. టాన్ హిల్ వస్తుంది. వెన్స్డే పెయింటింగ్ లో ఉన్న సింబల్ టాన్ హిల్ కి చూపించి, ఇది ఏంటో తెలుసా అని అడుగుతుంది. టాన్ హిల్, ఇది స్టూడెంట్ సొసైటీకి సంబంధించిన సింబల్. స్టూడెంట్ సొసైటీ పేరు నైట్ షేడ్స్. ఈ సొసైటీ కొన్నేళ్ల క్రితం సపరేట్ అయిపోయింది అంటుంది. ఎందుకో తనకి తెలియదు. టాన్ హిల్ కి పవర్స్ ఏమీ లేవు. తను మామూలు మనిషి. ఆ రోజు సాయంత్రం జేవియర్ స్నానంకి వెళ్ళినప్పుడు వెన్స్డే థింగ్ జేవియర్ రూమ్ కి వెళ్లి బుక్ కోసం వెతుకుతారు. జేవియర్ స్నానం అయిపోయి బయటికి వస్తాడు. వెన్స్డే థింగ్ మంచం కింద దాంకుంటారు. బియాంకా రూమ్ కి వస్తుంది. బియాంకా మాటల బట్టి జేవియర్ రోవెన్ వెన్స్డేని ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో వెన్స్డే ఎక్కడికి వెళ్ళినా తను కూడా అక్కడికి వెళ్తున్నాడు. బియాంకా సైరన్ కాబట్టి తన పవర్స్ తో జేవియర్ ని ఒకసారి మోసం చేసింది. విషయం తెలిసాక కోపంతో జేవియర్ బియాంకాతో బ్రేకప్ అయ్యాడు. జేవియర్ వెన్స్డేతో ఎక్కువ ఉంటున్నాడని బియాంకాకి కుళ్ళుగా ఉంటుంది. వెన్స్డేతో ఉండకు, తను మంచిది కాదు అంటుంది. మొత్తం వెన్స్డే వింటూ ఉంటుంది. తర్వాత రూమ్ కి వెళ్లి బియాంకాని రేసింగ్ కాంపిటీషన్ లో ఓడించాలి అని ఈనెట్ టీమ్ లో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ రోజు కాంపిటీషన్ జరుగుతుంది. మొత్తం 4 టీమ్స్ ఉంటాయి. బోట్ లో నది దాటి అక్కడ నుంచి పరిగెత్తి ఫ్లాగ్ తీసుకొని బోట్ లో మునిగిపోకుండా ఎవరు ఫస్ట్ వస్తారో ఆ టీం గెలుస్తారు.
రేస్ మొదలవుతుంది. కొంత దూరం తరువాత బయట నుంచి బియాంకా టీంలో సైరన్ నదిలోకి వెళ్లి వేరే టీం బోట్ ని ముంచేస్తాడు. వెన్స్డే నదిలో సైరన్ ఉన్నాడు అని గమనించి తన బోట్ లో వలతో అతనిని ట్రాప్ చేస్తుంది. వెన్స్డే టీం ఇంకొక టీం నది దాటి ఫ్లాగ్ కోసం పరిగెత్తుతారు. వెన్స్డే ఈనిడ్ ని బోట్ లోనే ఉండమంటుంది. బియాంకాని వాళ్ళ బోట్ నాశనం చేసుకోకుండా చూడమంటుంది. ఈనిడ్ ఇంకొక టీం బోట్ ని నాశనం చేస్తుంది. వెన్స్డే ఫ్లాగ్ పట్టుకోగానే తనకి విజన్ వస్తుంది. కింద పడిపోతుంది. విజన్ లో తనలానే ఇంకొక ఆమె కనిపిస్తుంది. ఈలోపు బియాంకా వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ తీసుకొని వెళ్తారు. వెన్స్డే కూడా ఫ్లాగ్ తో బోట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఉన్నది వెన్స్డే టీం, బియాంకా టీం. వెన్స్డే టీం గుణపాలతో బియాంకా టీం బోట్ నాశనం చేయడానికి వస్తుంటే బల తీసేసుకొని నదిలో సైరన్ వచ్చి వెన్స్డే టీం బోట్ ని దూరంగా నెడతాడు. థింగ్ నదిలోకి దూకి సైరన్ ని కొడుతుంది. సైరన్ స్పృహ తప్పి పడిపోతాడు. బియాంకా టీం బోట్ ని గుణపళ్లతో నాశనం చేసి ఫ్లాగ్ ని ఫస్ట్ తీసుకువెళ్లి వెన్స్డే టీం గెలుస్తారు. స్కూల్లో విగ్రహం మీద పెయింటింగ్ లో ఉన్న సింబల్ ఉంటుంది. దానిలో పజిల్ ఉంటుంది. నైట్ వెన్స్డే వెళ్లి పజిల్ సాల్వ్ చేసి క్లూస్ కనుక్కుంటుంది. 2 చిటికలు వేయాలి. చిటికలు వేయంగానే సీక్రెట్ డోర్ తెరుచుకుంటుంది. వెన్స్డే లోపలికి వెళ్తుంది. అక్కడ తనకి వాళ్ళ అమ్మ, నాన్న ఫొటోస్ కనిపిస్తాయి. ఇది సీక్రెట్ సొసైటీ. లైబ్రరీలో వెన్స్డేకి విజన్స్ లో కనిపించిన బుక్ ఉంటుంది. లోపల సగం పెయింటింగ్ చింపేసి ఉంటుంది. బుక్ బ్యాగ్ లో పెట్టుకొని తిరిగి వెళ్తుంటే వెన్స్డేని నైట్ షేడ్స్ అనే సీక్రెట్ సొసైటీ వాళ్ళు కట్టేస్తారు. నైట్ షేడ్స్ లో బియాంకా, జేవియర్, ఏజాక్స్ ఇంకొంతమంది ఉంటారు. 30 ఏళ్ల క్రితం పవర్స్ లేని అతను చనిపోయాక నైట్ షేడ్స్ విడిపోయారు. సొసైటీని బియాంకా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. వెన్స్డేకి సీక్రెట్ సొసైటీ గురించి తెలిసిపోయింది కాబట్టి జేవియర్ వెన్స్డేని సొసైటీలో జాయిన్ అవ్వమంటాడు. వెన్స్డే జాయిన్ అవ్వను అంటుంది. వాళ్ళతో మాట్లాడుతూ తన కట్లు విప్పేసుకొని మీకు కిడ్నాప్ చేయడమే రాదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రూమ్ కి వెళ్లి సగం పెయింటింగ్ ని బుక్ లో ఉన్న ఇంకొక సగం పెయింటింగ్ తో కలుపుతుంది. తన ఎదురుగా ఇంకొక అతను ఉంటాడు. నెక్స్ట్ రోజు అవుట్ రీచ్ డే, అంటే స్టూడెంట్స్ బయటికి వెళ్లి ఒక రోజు జాబ్ చెయ్యాలి. వెన్స్డే కి ఒక స్టోర్ లో జాబ్ చెయ్యాలి అని వచ్చింది. ఈనెట్ కి ఇంకా చాలా మందికి పిలిగ్రామ్ వరల్డ్ లో జాబ్ చెయ్యాలి అని వచ్చింది. వెన్స్డే జేవియర్ తో రోవెన్ చనిపోయాడు అని చెప్తే జేవియర్ నమ్మడు. జేవియర్ కి పెయింటింగ్ చూపించి ఇది నువ్వు ఎక్కడైనా చూసావా అంటే జేవియర్ ఫెస్టివల్ కి కొన్ని రోజుల ముందు డెస్క్ మీద చూశాను. రోవెన్ ని బుక్ గురించి అడిగితే నన్ను అటాక్ చేశాడు. ఈ పెయింటింగ్ 30 ఏళ్ల క్రితం గీసింది. నువ్వెందుకు పెయింటింగ్ లో ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. నీతో పెయింటింగ్ లో ఉన్నది జోసెఫ్ క్రాక్స్టోన్. అతను ఈ ఊరిలో ఫేమస్ అని చెప్తాడు. పోలీస్ మేయర్ తో నెవర్మోర్ లో వాళ్ళే మర్డర్స్ చేస్తున్నారు అని చెప్తే మేయర్ మర్డర్స్ కి వాళ్ళు కారణం కాదు, ఆ జంతువుని కనిపెట్టి తొందరగా కేసు క్లోజ్ చెయ్యమని చెప్తాడు. వెన్స్డే ఈనెట్ తో నువ్వు నేను జాబ్ మార్చుకుందాం, నువ్వు నేను వెళ్లాల్సిన స్టోర్ కి వెళ్ళు, నేను పిలిగ్రామ్ వరల్డ్ కి వెళ్తాను, నాకు అక్కడ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్తుంది. ఈనెట్ స్టోర్ కి వెళ్తుంది. వెన్స్డే పిలిగ్రామ్ వరల్డ్ కి వెళ్తుంది. పిలిగ్రామ్ వరల్డ్ లో చాలా కాలం క్రితం పూర్వీకులు ఈ ఊరిలో సెటిల్ అయిన డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఊరిలో ఫస్ట్ సెటిల్ అయిన వాళ్ళలో క్రాక్స్టోన్ ఒకడు. క్రాక్స్టోన్ గురించి తెలుసుకోవడానికి వెన్స్డే పిలిగ్రామ్ వరల్డ్ కి వచ్చింది. ప్రిన్సిపల్ మేయర్ కి డొనేషన్స్ ఇస్తుంది. అందుకే మేయర్ నెవర్మోర్ కి సపోర్ట్ గా ఉంటాడు. ప్రిన్సిపల్ థార్న్హిల్ తో పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ నాకు రిపోర్ట్ చేయండి, వెన్స్డే మీద ఒక కన్నేసి ఉంచండి అంటుంది. కాఫీ షాప్ లో వెన్స్డేని కొట్టిన వాళ్ళు పిలిగ్రామ్ వరల్డ్ లో యూజిన్ ని ఏడిపిస్తారు. వెన్స్డే వాళ్ళని కొట్టి యూజిన్ ని కాపాడుతుంది. యూజిన్ వెన్స్డే తో నా కోసం ఇప్పటిదాకా ఎవ్వరూ ఇలా చేయలేదు, నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. వెన్స్డే నేను చూస్తుంటే నాకు నా తమ్ముడు గుర్తొస్తున్నాడు అంటుంది. ఒక రూమ్ లో క్రాక్స్టోన్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి అని వెన్స్డే కి తెలుస్తుంది. కానీ ఆ రూమ్ లాక్ చేసి ఉంటుంది. వెన్స్డే ఆ రూమ్ లోకి దొంగతనంగా వెళ్తుంది. 1625 లో ఉన్న మీటింగ్ హౌస్ పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ లో వెన్స్డే కి విజన్ లో కనిపించిన అమ్మాయి ఉంటుంది. విజన్ లో లానే బ్లాక్ బుక్ పట్టుకొని ఉంటుంది. పెయింటింగ్ పక్కనే బ్లాక్ బుక్ ఉంటుంది, బుక్ ఆఫ్ షాడోస్. అక్కడ ఉన్నది ఒరిజినల్ కాదు, ఫేక్.
పోయిన నెలలో ఒరిజినల్ బుక్ దొంగలించబడింది. ఈనెట్ కి ఏజాక్స్ అంటే ఇష్టం. స్టోర్ లో ఈనెట్ ఏజాక్స్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఏజాక్స్ సరిగ్గా మాట్లాడడు. తను గోర్గన్ కాబట్టి ఈనెట్ ని చూస్తే తనని పొరపాటుగా రాయిలా చేసేస్తాడేమో అని భయంగా ఉంటుంది. ఈనెట్ ఏమీ పర్లేదు, ఎప్పటికీ రాయిలా ఉండిపోను కదా, మళ్ళీ మామూలుగా అవుతాను అని ఏజాక్స్ ని ఇవాళ నైట్ డేట్ కి పిలుస్తుంది. వెన్స్డే టైలర్ ని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ జేవియర్ జాబ్ చేస్తూ ఉంటాడు. జేవియర్ వెన్స్డే తో టైలర్ తో మాట్లాడొద్దు, తను మంచివాడు కాదు అని చెప్తాడు. కానీ వెన్స్డే వినదు. టైలర్ నుంచి మీటింగ్ హౌస్ ఎక్కడుందో తెలుసుకొని టింగ్ తో కలిసి అక్కడికి వెళ్తుంది. అడుక్కుని అతను అక్కడ ఉంటున్నాడు. టింగ్ అతనిని కొట్టి పంపించేస్తుంది. మీటింగ్ హౌస్ పాడైపోయి ఉంటుంది. దానిలో క్లూస్ ఏమీ ఉండవు. వెళ్లిపోయేటప్పుడు తలుపు పట్టుకోగానే వెన్స్డేకి విజన్ వస్తుంది. తనలానే ఉన్న అమ్మాయి పేరు గుడీ యాడమ్స్. ఇయర్ 1625 లో క్రాక్స్టోన్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ని మీటింగ్ హౌస్ లో బంధించి మీటింగ్ హౌస్ కి మంట పెట్టి అందరినీ చంపేస్తాడు. వాళ్ళలో గుడీ ఫ్యామిలీ కూడా ఉంటారు. గుడీ తప్పించుకొని పారిపోతుంది. 400 ఏళ్ల క్రితం గుడీ ఫ్యామిలీ వెన్స్డే ఫ్యామిలీ పూర్వీకులు. వర్షం పడుతుంది. వెన్స్డే విజన్ నుంచి లెగుస్తుంది. మాన్స్టర్ కనిపిస్తుంది. వెన్స్డే దానిని ఫాలో అవుతుంది. కాలి ముద్రలని చూస్తూ అటువైపు వెళ్తుంది. మధ్యలో మాన్స్టర్ కాలి ముద్రలు మనిషి కాలి ముద్రలాగా మారతాయి. మనిషి మాన్స్టర్ లా మారుతున్నాడు అని వెన్స్డేకి అర్థమవుతుంది. జేవియర్ వస్తాడు. కాఫీ షాప్ లో వెన్స్డే మీటింగ్ హౌస్ కి వెళ్తున్నాను అని చెప్పడం విని జేవియర్ కూడా వచ్చాడు. వెన్స్డే మనిషి మాన్స్టర్ గా మారుతున్నాడు అని కాలి ముద్రలు చూపించడానికి వెళ్తే వర్షం నీళ్ల వల్ల అవి మాయమవుతాయి. జేవియర్ వెన్స్డే చెప్పేది నమ్మడు. జేవియర్ రోవెన్ కి మనం పోయిన సంవత్సరం లాగా స్నో బోర్డింగ్ కి వెళ్దాం అని మెసేజ్ పెట్టాడు. నాకు కుదరదు అని అటు నుంచి మెసేజ్ వస్తుంది. కానీ జేవియర్ రోవెన్ అసలు స్నో బోర్డింగ్ కి వెళ్ళలేదు. జేవియర్ వెన్స్డే చెప్పినట్టుగా రోవెన్ చనిపోయి ఉండొచ్చు. తన మర్డర్ ని ఎవరో కప్పిపుచ్చుతున్నారు అనుకుంటాడు. జేవియర్ మీటింగ్ హౌస్ కి ఎందుకు వచ్చావంటే వెన్స్డే క్రాక్స్టోన్ సీక్రెట్ తెలుసుకోవడానికి వచ్చాను అంటుంది. జేవియర్ వెన్స్డేకి విజన్స్ వస్తున్నాయి అని గమనించాడు. తన నాన్న కూడా సైకిక్. వెన్స్డేతో మా నాన్న నుంచి నేను విజన్స్ గురించి నేర్చుకున్నాను. విజన్స్ ని మనం కంట్రోల్ చెయ్యలేము. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. వాటిని నమ్మలేము. జరిగిందంతా కాకుండా కొంచెం మాత్రమే విజన్స్ గా వస్తాయి. వాటికి లాజిక్స్ ఏమీ ఉండవు. మన ఎమోషన్స్ బట్టి కూడా విజన్స్ వస్తాయి. కొన్నిసార్లు నిజమై ఉండకపోవచ్చు అని చెప్తాడు. వెన్స్డే నేను రోవెన్ ని నమ్ముతాను. ఏదో ప్రమాదం జరగబోతుంది. నేను దానిని ఆపుతాను అంటుంది. వెన్స్డేకి క్రాక్స్టోన్ మీద కోపంగా ఉంటుంది. మెమోరియల్లో థింగ్ తో క్రాక్స్టోన్ విగ్రహాన్ని కాల్చేయమంటుంది. ప్రిన్సిపల్ వెన్స్డేని తిడుతుంది. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అంటుంది. వెన్స్డే క్రాక్స్టోన్ నిజ స్వరూపం నాకు తెలుసు. అతను మన వాళ్ళని చాలా మందిని చంపాడు. అతనికి ఎందుకు మెమోరియల్ చేస్తున్నారు? అతను ఎలాంటి వాడో అందరికీ తెలియాలి అంటుంది. ప్రిన్సిపల్ క్రాక్స్టోన్ గురించి నాకు కూడా తెలుసు. మనం అతను చేసిన తప్పులని సరిచేసి అందరూ కలిసి ఉండాలని చెప్తున్నాం అంటుంది. వెన్స్డే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ మారలేదు. మనుషులు వాళ్ళతో మనల్ని కలుపుకోవట్లేదు. మనల్ని అసహ్యంగా చూస్తున్నారు. నేను క్రాక్స్టోన్ గురించి మొత్తం తెలుసుకునేదాకా ఆగను అంటుంది. ప్రిన్సిపల్ నేను కూడా నీకు నచ్చినట్టు చెయ్యనివ్వను అంటుంది. మీటింగ్ హౌస్ లో అడుక్కునే అతనిని మాన్స్టర్ చంపేస్తుంది. అది కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఈనెట్ ఏజాక్స్ తో డేట్ కి రెడీ అవుతుంది. ఏజాక్స్ స్నానంకి వెళ్లేటప్పుడు అద్దంకి టవల్ అడ్డం పెట్టుకుని వెళ్తాడు. స్నానం అయిపోయి వచ్చేటప్పుడు అద్దంకి అడ్డంగా ఉన్న టవల్ కింద పడిపోతుంది. తనని తను అద్దంలో చూసుకొని రాయిలా అయిపోతాడు. ఏజాక్స్ రాలేదని ఈనెట్ కి బాధగా కోపంగా ఉంటుంది. జేవియర్ మెడ మీద దెబ్బ ఉంటుంది. పోలీస్ మీటింగ్ హౌస్ లో చనిపోయిన అతని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫోటోలో క్లియర్ గా మాన్స్టర్ మొహం కనిపిస్తుంది. వెన్స్డే థింగ్ హెల్ప్ తో మార్చురీకి వెళ్తుంది. మాన్స్టర్ చంపిన అడుక్కునే అతని బాడీని చూస్తుంది. థింగ్ ఎవిడెన్స్ ని జిరాక్స్ తీస్తుంది. వెన్స్డే బాడీకి ఎడమ కాలు లేకపోవడం చూస్తుంది. అంతలో పోలీస్ డాక్టర్ వస్తారు. వెన్స్డే థింగ్ దాంకుంటారు. డాక్టర్ చనిపోయిన అతని కాలు సపరేట్ గా బాటిల్లో పెడతాడు. ఇలా
ఇలాంటి దెబ్బలు నేను ఎక్కడా చూడలేదు. హంతకుడు ఇతని ఎడమ కాలులో 2 వేళ్లు కట్ చేశాడు, అది కూడా డాక్టర్ వాడే కత్తితో అని చెప్తాడు. పోలీస్ అటాప్సీ అవ్వగానే రిపోర్ట్ నాకు పంపండి అని వెళ్తాడు. శవం బాక్స్ ఓపెన్ లో ఉండడం చూసి డాక్టర్ ముయ్యడానికి వెళ్తాడు. అందులో వెన్స్డే ఉంటుంది. డాక్టర్ వెన్స్డేని శవం అనుకొని బాక్స్ మూసేసి వెళ్లిపోతాడు. థింగ్ స్కెలిటన్ లో దాంకొని ఉంటుంది. డాక్టర్ వెళ్ళగానే వెన్స్డే ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తుంది. వెన్స్డే కొంచెం సేపు ఇక్కడే ఉంటాను, ఇక్కడ నాకు హాయిగా ఉంది అంటుంది. రూమ్ కి వెళ్లి మాన్స్టర్ చంపిన వాళ్ళ ఎవిడెన్స్ చూస్తుంది. మాన్స్టర్ చంపిన మొదటి అతనికి కిడ్నీ లేదు, రెండో అతనికి వేలు లేదు, మూడో అతనికి గాల్ బ్లాడర్ లేదు, నాలుగవ అతనికి 2 కాలు వేళ్లు లేవు. అంటే హంతకుడు సీరియల్ కిల్లర్ అయ్యి ఉండొచ్చు. క్లాస్ లో టీచర్ ఈ వీక్ డాన్స్ పార్టీ ఉంది అని చెప్తుంది. జేవియర్ వెన్స్డేతో నువ్వు డాన్స్ కి వెళ్తున్నావా అని అడుగుతాడు. వెన్స్డే నా కళ్ళు సూదులతో పొడుచుకుంటాను కానీ డాన్స్ కి వెళ్ళను అంటుంది. జేవియర్ మెడ మీద ఉన్న దెబ్బ చూస్తుంది. ఏమైంది అంటే జేవియర్ స్వాట్ ఫైట్ లో దెబ్బ తగిలింది అంటాడు. వెన్స్డేకి జేవియర్ మీద డౌట్ వచ్చి ఫాలో అవుతుంది. జేవియర్ ఒక రూమ్ నుంచి బయటికి వస్తాడు. వెన్స్డే ఆ రూమ్ కి వెళ్తుంది. రూమ్ లో చాలా మాన్స్టర్ బొమ్మలు గీసి ఉంటాయి. 2 డ్రాయింగ్స్ తీసుకొని బయటికి వెళ్తుంటే జేవియర్ చూస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే వెన్స్డే నీకోసం వెతుకుతున్నాను, ఈ రూమ్ ఏంటి అని అడుగుతుంది. జేవియర్ నా ప్రైవేట్ డ్రాయింగ్ రూమ్ అంటాడు. వెన్స్డే నేను లోపలికి వెళ్లి చూడొచ్చా అంటే జేవియర్ లోపల నీట్ గా లేదు, నన్నెందుకు వెతుకుతున్నావు అంటే వెన్స్డే దగ్గర సమాధానం ఉండదు. ఏమి చెప్పాలో తెలియక జేవియర్ ని డాన్స్ కి పిలుస్తుంది. జేవియర్ హ్యాపీగా ఉంటాడు. అందరూ డ్రెస్సెస్ కొనుక్కోవడానికి వెళ్తారు. ఈనెట్ వెన్స్డేని రమ్మంటుంది కానీ వెన్స్డే నాకు అలాంటి డ్రెస్సెస్ నచ్చవు అని వెళ్ళదు. నడుస్తూ వెళ్తుంటే పక్క షాప్ లో బ్లాక్ డ్రెస్ చాలా నచ్చుతుంది. వెన్స్డే పోలీస్ కి జేవియర్ గీసిన మాన్స్టర్ డ్రాయింగ్స్ చూపించి మాన్స్టర్ హత్యలు చేస్తుంది అని మనిద్దరికీ తెలుసు. ఈ డ్రాయింగ్ వేసిన అతను హత్యలు చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. మనిద్దరం కలిసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒప్పుకుంటే నేను ఈ డ్రాయింగ్ గీసిన అతని పేరు చెప్తాను అంటుంది. పోలీస్ కి కేసు గురించి లీడ్స్ ఏమీ దొరకవు. ఈ డ్రాయింగ్ గీసిన అతను హత్యలు చేస్తున్నాడు అని ప్రూఫ్ తెచ్చి చూపించు, అప్పుడు మాట్లాడుకుందాం అంటాడు. మేయర్ కొడుకు లూకస్ ఈనెట్ ని డాన్స్ కి రమ్మంటాడు. టైలర్ వెన్స్డేని డాన్స్ కి వెళ్తున్నావా అంటే వెన్స్డే నేను జేవియర్ తో వెళ్లాల్సి వస్తుంది అంటుంది. టైలర్ మనిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం అనుకున్నాను, నువ్వు ఇలా చేశావు అని బాధగా వెళ్లిపోతాడు. ఈనెట్ జేవియర్ గీసిన మాన్స్టర్ డ్రాయింగ్స్ భయంకరంగా ఉన్నాయి అని రూమ్ లో పెట్టనివ్వదు. అందుకే వెన్స్డే బీ కీపింగ్ క్లబ్ లో డ్రాయింగ్స్ ని పెడుతుంది. యూజిన్ డ్రాయింగ్ లో ఉన్న సర్కిల్స్ ని చూశాను అని వెన్స్డేని అడవిలోకి తీసుకువెళ్తాడు. అది చిన్న గుహలా ఉంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ చాలా బోన్స్, ఒక హ్యాండ్ కఫ్స్ ఉంటాయి. మాన్స్టర్ క్లా కూడా ఉంటుంది. వెన్స్డే క్లా తీసుకొని DNA మ్యాచ్ చేయడానికి జేవియర్ పెయింటింగ్ రూమ్ కి వెళ్లి తనకి దెబ్బ తగిలిన అప్పుడు తుడుచుకున్న క్లాత్ తీసుకుంటుంది. జేవియర్ వస్తాడు. వెన్స్డే నీకు మాన్స్టర్ ఎలా ఉంటుందో ఎలా తెలుసు అంటే జేవియర్ కొన్ని రోజుల నుంచి మాన్స్టర్ నా కలలోకి వస్తుంది, నా మైండ్ లో నుంచి పోవట్లేదు, అందుకే పెయింట్ చేశాను. పెయింట్ చేసేటప్పుడు మాన్స్టర్ నన్ను అటాక్ చేసింది, అప్పుడు నాకు ఈ దెబ్బ తగిలింది. మాన్స్టర్ ని పెయింట్ చేసేటప్పుడు నా పవర్స్ కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటాడు. వెన్స్డే నీకు మాన్స్టర్ ఎక్కడ ఉంటుందో ఎలా తెలుసు అని డ్రాయింగ్ చూపిస్తుంది. జేవియర్ ఇందాక నువ్వు లోపలికి వచ్చావు కదా, నాకేం చెప్పాలో తెలియక డాన్స్ కి రమ్మన్నావు అని కోపంగా వెన్స్డేని వెళ్ళిపోమంటాడు. వెన్స్డే పోలీస్ కి మాన్స్టర్ క్లా జేవియర్ బ్లడ్ అంటుకున్న క్లాత్ ఎవిడెన్స్ గా ఇస్తుంది. DNA టెస్ట్ చెయ్యండి, తరువాత ఇవి ఎవరివో చెప్తాను అంటుంది. వెన్స్డే డాన్స్ కి వెళ్ళట్లేదు కాబట్టి యూజిన్ తో ఇద్దరికి డాన్స్ పార్ట్నర్స్ లేరు. మాన్స్టర్ కేవ్ దగ్గర ఉండి మాన్స్టర్ ఎవరో తెలుసుకుందాం అంటుంది. బియాంకా జేవియర్ ని డాన్స్ కి పిలుస్తుంది. సాయంత్రం డాన్స్ పార్టీ స్టార్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ కూడా ఇంతకు ముందు నెవర్ మోర్ లో స్టూడెంట్. అప్పుడు డాన్స్ పార్టీలో తను డాన్స్ కి రమ్మని అడిగిన అబ్బాయి వెన్స్డే అమ్మతో డాన్స్ కి వెళ్ళాడు. ప్రిన్సిపల్ కి వెన్స్డే అమ్మ మీద కుళ్ళుగా ఉంటుంది. థింగ్ టైలర్ కి వెన్స్డే రాసినట్టు లెటర్ రాస్తుంది. లెటర్ లో నాతో డాన్స్ కి రమ్మని ఉంటుంది. వెన్స్డే రూమ్ లో కేవ్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటే టైలర్ వస్తాడు. థింగ్ వెన్స్డే కోసం మధ్యాహ్నం తను షాప్ లో చూసిన డ్రెస్ దొంగలిస్తుంది.
వెన్స్డే రెడీ అయ్యి టైలర్ తో వెళ్తుంటే యూజిన్ వస్తాడు. వెన్స్డే రెడీ అయి ఉండడం చూసి నేను ఒక్కడనే కేవ్ కి వెళ్తాను అంటాడు. వెన్స్డే వద్దు, ఒక్కడివే వెళ్తే ప్రమాదం, మనమిద్దరం రేపు కేవ్ కి వెళ్దాం అని టైలర్ తో డాన్స్ కి వెళ్తుంది. యూజిన్ నాకేమీ భయం లేదు అని ఒక్కడే కేవ్ కి వెళ్తాడు. డాన్స్ కి వెన్స్డే, టైలర్, ఈనెట్, లూకస్, జేవియర్, బియాంకా, ఏజాక్స్, ఇంకో అమ్మాయి ఇంకా చాలా మంది వస్తారు. ఈనెట్ ఏజాక్స్ కి జలసీ రావాలని లూకస్ తో వెళ్ళింది. లూకస్ కూడా తన ఎక్స్ కి జలసీ తెప్పించడానికి ఈనెట్ తో వచ్చాడు. యూజిన్ కేవ్ దగ్గర మాన్స్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జేవియర్ వెన్స్డే తో నేను టైలర్ తో మాట్లాడొద్దు అంటే నువ్వు తనని డాన్స్ కి తీసుకువచ్చావు. పోయిన సంవత్సరం అవుట్ రీచ్ రోజు టైలర్ తన ఫ్రెండ్స్ నన్ను కొట్టి నా పెయింటింగ్ ని పాడు చేశారు అని చెప్తాడు. వెన్స్డే టైలర్ ని ఎందుకు అలా చేశావు అని అడుగుతుంది. టైలర్ నేను తప్పు చేశాను, కానీ నేను చెడ్డవాడిని కాదు అంటాడు. వెన్స్డే టైలర్ మీద కోపంగా ఉండదు. నెవర్ మోర్ లోకి పెద్ద ట్యాంక్ వస్తుంది. లూకస్ ఎక్కడికో వెళ్తాడు. డాన్స్ ఫ్లోర్ లో వెన్స్డే విచిత్రంగా డాన్స్ వేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు, జేవియర్ తప్ప. వెన్స్డే టైలర్ తో ఉండడం తనకి నచ్చదు. బియాంకాతో నీ పవర్స్ తో నేను వెన్స్డేని మర్చిపోయేలా చెయ్యి అంటాడు. బియాంకా కోపంగా నేను నిన్ను నా పవర్స్ తో మోసం చేశాను అనుకొని నాతో బ్రేకప్ అయ్యావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి కోసం నా పవర్స్ వాడమంటున్నావు అంటూ వెళ్ళిపోతుంది. అడవిలో ఎవరో కేవ్ ని పేల్చేసి వెళ్లిపోతారు. యూజిన్ అక్కడ నుంచి పారిపోతాడు. నెవర్మోర్ వాళ్ళు క్రాక్స్టోన్ విగ్రహాన్ని కాల్చారని వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి లూకస్ తన ఫ్రెండ్స్ స్ప్రింక్లర్స్ తో అందరి మీద ఎర్ర పెయింట్ పోస్తారు. అందరూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. ఎవరో వెన్స్డేని గుద్దుతారు. యూజిన్ ని మాన్స్టర్ అటాక్ చేస్తున్నట్టు విజన్ వస్తుంది. యూజిన్ ప్రమాదంలో ఉన్నాడు అని వెంటనే అడవిలోకి వెళ్తుంది. టైలర్ పోలీస్ కి కాల్ చేస్తాడు. లూకస్ ఫ్రెండ్స్ ఈనెట్ ని ఏడిపిస్తుంటే ఏజాక్స్ వాళ్ళని తిట్టి పంపిస్తాడు. ఈనెట్ తో నేను పొరపాటుగా నన్ను నేను చూసుకొని రాయిలా మారిపోయాను, అందుకే డేట్ కి రాలేదు అంటాడు. ఈనెట్, ఏజాక్స్ ఇద్దరూ మళ్ళీ కలిసిపోతారు. అడవిలో మాన్స్టర్ యూజిన్ వెంట పడుతుంది. యూజిన్ తొందరగా పరిగెత్తుతూ కింద పడిపోతాడు. మాన్స్టర్ తనని అటాక్ చేస్తుంది. వెన్స్డే వచ్చేసరికి యూజిన్ బ్లడ్ తో కింద పడిపోయి కనిపిస్తాడు. వెన్స్డే నాన్న గోమెస్, అమ్మ మోటిషియా, లారిసా ఒకప్పుడు నెవర్మోర్ లో స్టూడెంట్స్. గోమెస్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నెవర్మోర్ స్కూల్లో ఒకళ్ళని చంపాడు. తన మీద కేసు రిజిస్టర్ అయ్యి ఉంటుంది. 1990 32 ఇయర్స్ ముందు. వర్షం పడుతూ ఉంటుంది. స్కూల్లో డాన్స్ పార్టీ జరుగుతుంది. లారిసా బయటికి వెళ్తుంది. బిల్డింగ్ నుంచి గ్యారెట్ అనే అతను కింద పడడం చూస్తుంది. బిల్డింగ్ మీద గోమెస్ కత్తి పట్టుకొని ఉంటాడు. లారిసా పోలీస్ తో ఇదంతా మోటిషియా తప్పు, మోటిషియా వల్లే గోమెస్ గ్యారెట్ గొడవ పడ్డారు అంటుంది. గోమెస్ ని అరెస్ట్ చేస్తారు. ప్రెజెంట్ నెవర్మోర్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. మోటిషియా, గోమెస్, పక్స్లీ స్కూల్ కి వస్తారు. మాన్స్టర్ అటాక్ చేయడం వల్ల యూజిన్ కోమాలో ఉంటాడు. లారిసా అందరికీ యూజిన్ బానే ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ కి అందరి పేరెంట్స్ వస్తారు, జేవియర్ పేరెంట్స్ తప్ప. లారిసా మోటిషియాతో వెన్స్డే థెరపీకి సరిగ్గా వెళ్ళట్లేదు, ఈసారి ఫ్యామిలీతో థెరపీకి వెళ్ళండి అంటుంది. మధ్యాహ్నం అందరూ థెరపీకి వెళ్తారు. వెన్స్డే గోమెస్ ని గ్యారెట్ ఎవరు, నువ్వెందుకు అతనిని చంపావు అని అడుగుతుంది. మోటిషియా ఆ కేసు క్లోజ్ అయింది, గోమెస్ హంతకుడు కాదు, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అని వెళ్ళిపోతుంది. వెన్స్డే మీరు చెప్పకపోతే నేనే కనుక్కుంటాను అంటుంది. ప్రియాంక తన పేరు మార్చుకొని ఊరి నుంచి వచ్చేసి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్లో జాయిన్ అవ్వడానికి తన సైరన్ పవర్స్ వాడింది. పేరెంట్ టీచర్ మీటింగ్ కి ప్రియాంక అమ్మ వస్తుంది. నువ్వు నాతో ఇంటికి రా, నా టీంలో తక్కువ మంది ఉన్నారు, నీ సైరన్ పవర్స్ కావాలి అంటుంది. ప్రియాంక నేను రాను అంటుంది. తన అమ్మ నువ్వు రాకపోతే అందరికీ నువ్వు స్కూల్లో ఎలా జాయిన్ అయ్యావో చెప్పేస్తాను అంటుంది. పోలీస్ వెన్స్డే ఫ్యామిలీని చూస్తాడు, కానీ వేరే కేసు మీద వెళ్తాడు. మోర్గ్ లో డాక్టర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. డాక్టర్ పోయిన వారమే తన ఫ్యామిలీతో పార్టీ చేసుకున్నాడు. కొన్ని రోజులలో రిటైర్ అవ్వబోతున్నాడు. పోలీస్ డాక్టర్ ఇప్పుడెందుకు సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటాడు. సీసీ కెమెరాస్ లో బబ్లగం ఉంటుంది. ఏమి జరిగిందో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. సూసైడ్ నోట్ లో గ్యారెట్ కేసులో నేను తప్పు చేశాను, రిపోర్ట్స్ తప్పుగా పంపాను, ఆ గిల్ట్ తో సూసైడ్ చేసుకున్నాను అని ఉంటుంది.
పోలీస్ కి గ్యారెట్ ని చంపింది గోమెజ్ అనిపిస్తుంది. ఇప్పటిదాకా తన దగ్గర ప్రూఫ్ ఉండదు, ఇప్పుడు మర్డర్ కి ప్రూఫ్ ఉంది. స్కూల్ కి వెళ్లి అందరి ముందు గోమెజ్ ని అరెస్ట్ చేస్తాడు. గోమెజ్ నేనే గ్యారెట్ ని చంపాను అని ఒప్పుకుంటాడు. తనని జైల్లో వేస్తారు. వెన్స్డే జైల్లో గోమెజ్ ని కలిసి ఏమైందో తెలుసుకుంటుంది. స్కూల్లో మోటిషా అంటే గ్యారెట్ కి చాలా ఇష్టం. తనని సీక్రెట్ గా ఫాలో అవుతూ ఉండేవాడు. మోటిషా గోమెజ్ గ్యారెట్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గ్యారెట్ పేరెంట్స్ చాలా రిచ్, ఊరిలో వాళ్ళకి మంచి పేరు ఉంది. మోటిషా గోమెజ్ చెప్పేది ఎవ్వరూ పట్టించుకోరు. డాన్స్ పార్టీ రోజు గోమెజ్ మీద కోపంతో గోమెజ్ ని చంపడానికి గ్యారెట్ వస్తాడు. ఫైట్ చేసుకుంటూ మేడ మీదకి వెళ్తారు. గోమెజ్ తనని తను కాపాడుకోవడానికి కత్తితో గ్యారెట్ ని పొడిచాడు. గ్యారెట్ బిల్డింగ్ నుంచి కింద పడిపోయాడు. అప్పుడు లారిసా గ్యారెట్ ని చూస్తుంది. బిల్డింగ్ పైన గోమెజ్ కత్తి పట్టుకొని కనిపించాడు. వెన్స్డేకి గోమెజ్ నిజం చెప్పట్లేదు అనిపిస్తుంది. అయినా ఏమీ అడగకుండా వెళ్ళిపోతుంది. పోలీస్తో మా నాన్న కావాలని మర్డర్ చెయ్యలేదు, ఎవరో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నారు. డాక్టర్ ని చంపింది యూజిన్ ని చంపాలని చూసింది మాన్స్టర్. మాన్స్టర్ క్లాక్ కి జేవియర్ బ్లడ్ కి డిఎన్ఏ టెస్ట్ చేశారా అని అడుగుతుంది. పోలీస్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. గ్యారెట్ ఫ్యామిలీ అందరూ గ్యారెట్ చనిపోయాడని బాధతో సూసైడ్ చేసుకున్నారు. మీ నాన్న శిక్ష అనుభవించాలి అంటాడు. ఈనెడ్ అమ్మ ఈనెడ్ ఇంకా వేర్వుల్ఫ్ అవ్వలేకపోతుంది అని తనని వేర్వుల్ఫ్ సమ్మర్ క్యాంప్ కి వెళ్ళమంటుంది. ఈనెడ్ కి కోపం వస్తుంది. మోటిషా నైట్ షేడ్స్ లైబ్రరీలో ఉంటుంది. వెన్స్డే మోటిషాని కలుస్తుంది. మోటిషా నువ్వు కూడా నైట్ షేడ్స్ లో జాయిన్ అయ్యావా అంటే వెన్స్డే నేను నైట్ షేడ్స్ ని రిజెక్ట్ చేశాను అంటుంది. ఇద్దరు గుడ్డి గురించి మాట్లాడుకుంటారు. మోటిషా గుడ్డి క్రాక్ స్టోన్ ని చంపింది అని చెప్తుంది. వెన్స్డే నాన్న గ్యారెట్ ని చంపలేదు, అసలేమైంది అని అడుగుతుంది. ఆ రోజు మోటిషా మేడ మీదకి వెళ్లి చూసేసరికి గోమెజ్ గ్యారెట్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మోటిషా ఇద్దరిని ఆపలేకపోతుంది. గ్యారెట్ నోట్లో నుంచి నురుగు వస్తూ భయంకరంగా ఉంటాడు. మోటిషా వైపు వస్తాడు. తనకి ఏం చెయ్యాలో తెలియక కింద పడిన కత్తితో గ్యారెట్ ని పొడుస్తుంది. గ్యారెట్ బిల్డింగ్ నుంచి కింద పడతాడు. లారిసా అరుపు వినిపిస్తుంది. గోమెజ్ భయపడకుండా మోటిషా చేతుల్లో నుంచి కత్తి తీసుకొని లారిసాకి కనిపిస్తాడు. మోటిషాతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటాను అంటాడు. మోటిషా వెళ్ళిపోతుంది. పోలీస్ గోమెజ్ ని అరెస్ట్ చేస్తారు. వెన్స్డే గ్యారెట్ నోట్లో నుంచి నొరగ వస్తుంది కదా, ఎందుకో తెలుసుకుందాం అని ఇద్దరు గ్యారెట్ సమాధికి వెళ్లి తవ్వుతారు. అప్పుడే పోలీస్ వస్తారు. వెన్స్డే మోటిషాని అరెస్ట్ చేస్తారు. వెన్స్డే గ్యారెట్ వేలు తీసుకుంటుంది. వేలు బ్లూగా అయ్యి ఉంటుంది. గ్యారెట్ కి ఎవరో పాయిజన్ ఇచ్చారు. మోటిషా పొడవకపోయినా పాయిజన్ వల్ల గ్యారెట్ చనిపోయేవాడు. వెన్స్డేకి విజన్ వస్తుంది. గ్యారెట్ ఫ్యామిలీకి పవర్స్ లేవు, వాళ్ళు మామూలు మనుషులు. గ్యారెట్ నాన్నకి పవర్స్ ఉన్న స్టూడెంట్స్ నచ్చరు. ఆ రోజు గ్యారెట్ నాన్న గ్యారెట్ కి పాయిజన్ ఇచ్చి స్కూల్లో అందరినీ చంపమంటాడు. గోమెజ్ తో ఫైట్ లో గ్యారెట్ జేబులో ఉన్న పాయిజన్ బాటిల్ పగిలిపోతుంది. పాయిజన్ గ్యారెట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ రోజు వెన్స్డే మోటిషా మేయర్ ని కలుస్తాడు. అప్పుడు మేయర్ పోలీస్ గా ఉన్నాడు. గ్యారెట్ పాయిజన్ వల్ల చనిపోయాడు అని తెలిసినా దానిని కవర్ చేసి కత్తిపోటు వల్ల చనిపోయాడు అని కేసు రిజిస్టర్ చేశాడు. మార్చరీలో డాక్టర్ కి అటాప్సీ రిపోర్ట్ మార్చమన్నాడు. వెన్స్డే మేయర్ తో గోమెజ్ మీద కేసు తీసేయండి, లేకపోతే నిజం బయట పెడతాను అంటుంది. గోమెజ్ ని జైలు నుంచి రిలీజ్ చేస్తారు. వెన్స్డే మోటిషాతో నాకు విజన్స్ వస్తున్నాయి అని చెప్తుంది. మోటిషా నేను పాజిటివ్ గా ఆలోచిస్తాను, అందుకే నాకు పాజిటివ్ విజన్స్ వస్తాయి. నీకు అలా కాదు, భయంకరమైన విజన్స్ వస్తాయి. ట్రైనింగ్ లేకపోతే విజన్స్ వల్ల పిచ్చెక్కినట్టు ఉంటుంది. నేను నీకు హెల్ప్ చెయ్యలేను, మన పూర్వీకులు మనని గైడ్ చేస్తారు అంటుంది. వెన్స్డే నాకు గుడి కనిపించింది అంటుంది. మోటిషా గుడి శక్తివంతమైన మంత్రగత్తె, పగ వల్ల తనని తను కాపాడలేకపోయింది. నువ్వు గుడితో జాగ్రత్తగా ఉండు అంటుంది. ఈయనే తన అమ్మతో నేనెప్పుడు వుల్ఫ్ అవుతానో అప్పుడే అవుతాను, క్యాంప్ కి వెళ్ళను అంటుంది. అమ్మ కోపంగా వెళ్ళిపోతుంది. నాన్న ఈయన నిర్ణయాన్ని గౌరవిస్తాడు. బియాంకా తన అమ్మతో స్కూల్ అయిపోయాక నేను నీకు హెల్ప్ చేయడానికి వస్తాను, కానీ దాని తరువాత నేను అసలు నీ మొహం చూడను అంటుంది. అందరి పేరెంట్స్ వెళ్ళిపోతారు. మోటిషా వెన్స్డేతో నీకేమి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అంటుంది. వెళ్లే ముందు వెన్స్డేకి తన ఇయర్ బుక్ ఇస్తుంది. వెన్స్డే బుక్ ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో లారిసా రూపం మార్చి ఉంటుంది.
వెన్స్డే వెంటనే వెళ్లి లారిసాతో రోవెన్ చనిపోవడం నేను చూశాను. తరువాత రోజు నాకు కనిపించింది రోవెన్ కాదు, నువ్వు షేప్ షిఫ్టర్ అంటుంది. లారిసా రోవెన్ చనిపోయాడు అని రోవెన్ నాన్నకి కూడా తెలుసు. తను నాతో రోవెన్ గురించి ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు. రోవెన్ తన పవర్స్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. స్కూల్ కి బ్యాడ్ నేమ్ రాకూడదు అంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే గ్రౌండ్ లో ఎవరో మంటతో ఫైర్ విల్ రెయిన్ అని రాశారు. మోటిషా గుడ్డీ నీకు హెల్ప్ గా ఉంటుంది అని చెప్పింది. రూమ్ లో వెన్స్డే గుడ్డీని కాంటాక్ట్ అవ్వడానికి ఓజియా బోర్డ్ తో గుడి ఆత్మని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ గుడి రాదు. డోర్ కింద నుంచి నీకు సమాధానాలు కావాలంటే నైట్ నన్ను క్రాక్ స్టోన్ టూమ్ దగ్గర కలువు అని లెటర్ వస్తుంది. వెన్స్డే అక్కడికి వెళ్తుంది. వెన్స్డేతో పాటు ఈనెట్ కూడా వెళ్తుంది. వెన్స్డే లోపలికి వెళ్తుంది. ఈనెట్ బయటే ఉంటుంది. వెన్స్డేకి తనతో పాటు ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. ఎవరు? నా ముందుకి రండి అంటుంది. స్టూడెంట్స్ బయటికి వస్తారు. ఈనెట్ కేక్ పట్టుకొని వస్తుంది. ఇవాళ వెన్స్డే బర్త్డే. థింగ్ ఇదంతా ప్లాన్ చేసింది. అందరూ వెన్స్డేకి బర్త్డే విషెస్ చెప్తారు. వెన్స్డే అవేమీ పట్టించుకోకుండా ఒక చోట లాటిన్ లో ఏదో రాసి ఉంటే అక్కడికి వెళ్తుంది. ఫైర్ విల్ రెయిన్ వెన్ ఐ రైజ్ అని ఉంటుంది. నేను గ్రౌండ్ లో ఎవరో ఫైర్ విల్ రెయిన్ అని రాశారు. వెన్స్డే రాయిని పట్టుకుంటుంది. విజన్ వస్తుంది. గుడి క్రాక్ స్టోన్ వస్తున్నాడు, నువ్వు క్రాక్ స్టోన్ ని ఆపాలి అని ఒక గేట్ చూపిస్తుంది. లారిసా మేయర్ తో మీ కొడుకు లూకస్ డాన్స్ పార్టీలో అందరి మీద రెడ్ పెయింట్ వేశాడు. నిన్న కూడా స్కూల్ గ్రౌండ్ లో మంటతో రాసి ఉంటాడు అంటుంది. మేయర్ నిన్న లూకస్ ఇంట్లోనే ఉన్నాడు అంటాడు. లారిసా లూకస్ ని స్కూల్లో కొన్ని సర్వీసెస్ చేయమనండి. డాన్స్ పార్టీలో చేసిన తప్పుని క్షమిస్తాను అంటుంది. లూకస్ స్కూల్లో విండోస్ క్లీన్ చేస్తూ ఉంటాడు. లూకస్ బియాంకా క్లోజ్ అవుతారు. వెన్స్డే తనకి విజన్స్ లో వచ్చిన గేట్ ని డ్రా చేస్తుంది. టైలర్ ని ఇదెక్కడైనా చూసావా అని అడుగుతుంది. టైలర్ లేదు అంటాడు. జేవియర్ ని అడుగుతుంది. జేవియర్ కి కొన్ని రోజుల ముందు ఆ గేట్ కలలోకి వస్తుంది. అది గ్యారెట్ ఫ్యామిలీ ఉన్న ఇల్లు. వెన్స్డే థింగ్ తో గ్యారెట్ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో నుంచి మేయర్ బయటికి రావడం చూస్తుంది. మేయర్ పోలీస్ కి కాల్ చేసి ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలిసింది, నిన్ను కలిసి అంతా చెప్తాను అని కార్లో పోలీస్ దగ్గరికి వెళ్తాడు. మేయర్ కి తెలియకుండా వెన్స్డే థింగ్ కార్ డిక్కీలో ఎక్కుతారు. మేయర్ పోలీస్ ని కలవడానికి కార్ దిగి వెళ్తుంటే ఏదో కార్ తనని గుద్దుతుంది. మేయర్ బ్రతికే ఉన్నాడు. చాలా దెబ్బలు తగులుతాయి. హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వెన్స్డే షాక్ అయి చూస్తుంది. లారిసా వెన్స్డేతో మేయర్ కార్లో నువ్వేం చేస్తున్నావు అని తిట్టి నువ్వు స్కూల్ నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది. టాన్హిల్ వచ్చి వెన్స్డేతో నువ్వు ఇలా చేస్తుంటే లారిసా నిన్ను స్కూల్ నుంచి తీసేస్తుంది అని చెప్తుంది. వెన్స్డే వినదు. ఆ రోజు నైట్ వెన్స్డే ఈనెట్ టైలర్ తో డిన్నర్ కి వెళ్దామని చెప్పి దొంగతనంగా గ్యారెట్ ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ మేయర్ ని గుద్దిన కార్ ఉంటుంది. గ్యారెట్ ఫ్యామిలీ అందరూ చనిపోయారు. గుడ్డి ఎందుకు నన్ను ఇక్కడికి వెళ్ళమనింది అనుకుంటూ వెన్స్డే ఇల్లు మొత్తం వెతుకుతుంది. సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. దానిలో క్రాక్ స్టోన్ ఫోటో ఉంటుంది. ఫోటో ముందు క్యాండిల్స్ ఉంటాయి. క్యాండిల్స్ నుంచి ఇంకా పొగ వస్తుంది. అంటే కొంతసేపటి క్రితం ఇక్కడ ఎవరో ఉన్నారు. వెన్స్డే టైలర్ ని కింద ఫ్లోర్ లో వెతకమంటుంది. వెన్స్డే ఇనెట్ పై ఫ్లోర్ లో వెతుకుతారు. ఇల్లు మొత్తం పాడైపోయి ఉంటుంది కానీ ఒక రూమ్ మాత్రం నీట్ గా ఉంటుంది. అది గ్యారెట్ అక్క రూమ్. లోరియల్. అక్కడికి మాన్స్టర్ వస్తుంది. టైలర్ ని అటాక్ చేస్తుంది. వెన్స్డే ఈనెట్ లిఫ్ట్ లో దాంకుంటారు. లిఫ్ట్ తాడు తెగిపోయి ఇద్దరు సెల్లర్ లో పడతారు. అక్కడ మాన్స్టర్ చంపేసిన బాడీస్ లో మిస్ అయిన పార్ట్స్ ఉంటాయి. మాన్స్టర్ వస్తుందని వెన్స్డే ఈనెట్ అక్కడ నుంచి వెళ్లిపోతారు. టైలర్ కి దెబ్బ తగులుతుంది. అక్కడికి జేవియర్ వస్తాడు. టైలర్ దెబ్బకి కట్టు కట్టి ఇంటికి తీసుకువెళ్తాడు. వెన్స్డే పోలీస్ తో మీకొకటి చూపించాలి అని గ్యారెట్ ఇంటి సెల్లార్ కి తీసుకువెళ్తుంది. బాడీ పార్ట్స్ ఏమీ ఉండవు. సెల్లార్ ఖాళీగా ఉంటుంది. పోలీస్ కోపంగా నీ వల్లే టైలర్ కి దెబ్బ తగిలింది. టైలర్ ని ఇంకెప్పుడు కలవద్దు, ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటాడు. వెన్స్డే రూమ్ కి వెళ్లేటప్పుడు లారిసా చూస్తుంది. వెన్స్డే మీద కోపడుతుంది. వెన్స్డే రోవెన్ అమ్మ గీసిన పెయింటింగ్ చూపించి రోవెన్ నన్ను చంపాలని చూశాడు, నా వల్ల స్కూల్ నాశనం అవుతుంది అన్నాడు. నేను స్కూల్ ని కాపాడదాం అనుకుంటున్నాను, నాకొక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది. లారిసా లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను అంటుంది. వెన్స్డే ఈనెట్ జేవియర్ ని కూడా ఏమీ అనకూడదు అంటుంది. లారిసా ఒప్పుకుంటుంది. ఈనెట్ వెన్స్డే మీద కోపంగా ఉంటుంది. రూమ్ మారుతుంది.
వెన్స్డేకి మొదటిసారి బాధగా ఉంటుంది. గ్యారెట్ ఇంటి నుంచి లారియల్ కి సంబంధించిన బాక్స్ తీసుకొస్తుంది. బాక్స్ కింద వెన్స్డే ఫొటోస్ ఉంటాయి. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు అని వెన్స్డేకి అర్థమవుతుంది. హాస్పిటల్లో మేయర్ ని ఎవరో చంపేశారు. వెన్స్డే, నా దగ్గర అన్ని క్లూస్ ఉన్నాయి, నేను హంతకుడిని కనిపెట్టగలను అనుకుంటుంది. వెన్స్డే అంకుల్ ఫెస్టర్ వస్తాడు. ఫెస్టర్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. వెన్స్డేని ఒకసారి చూద్దామని వచ్చాడు. గోమెస్ నుంచి నెవర్ మోర్ లో ఏమి జరుగుతుందో తెలుసుకున్నాడు. వెన్స్డే మాన్స్టర్ డ్రాయింగ్ అతనికి చూపిస్తుంది. మాన్స్టర్ పేరు హైడ్. ఫెస్టర్ హైడ్ ని ఒకసారి చూశాడు. ఒక ఆమె హైడ్ లా మారింది. అప్పుడు చాలా మంది చనిపోయారు. హైడ్ గురించి స్కూల్ కట్టిన అతని డైరీలో ఉంటుంది. బుక్ నైట్ షేడ్స్ లైబ్రరీలో ఉంటుంది అని చెప్పాడు. వెన్స్డే ఫెస్టర్ ని ఎవరికి కనిపించకుండా బీ కీపింగ్ క్లబ్ లో ఉండమంటుంది. ఇవాళ నైట్ షేడ్స్ లైబ్రరీకి రమ్మంటుంది. నైట్ వెన్స్డే లైబ్రరీకి వెళ్లి ఫెస్టర్ ని పిలుస్తుంది. అక్కడ జేవియర్ ఉంటాడు. వెన్స్డే జేవియర్ తో సరిగ్గా మాట్లాడదు. జేవియర్ ఏమైంది అని అడిగితే వెన్స్డే, నాకు నువ్వే మాన్స్టర్ అనిపిస్తుంది. మాన్స్టర్ వచ్చినప్పుడల్లా నువ్వు అక్కడే ఉన్నావు. ఫెస్టివల్ రోజు మాన్స్టర్ రోవెన్ ని చంపేస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. అవుట్ రీచ్ రోజు మాన్స్టర్ వెళ్లిపోయిన కొంతసేపటికి నువ్వు వచ్చావు. నిన్న కూడా అలానే జరిగింది. మాన్స్టర్ బొమ్మని నువ్వు చాలా సార్లు గీసావు. మాన్స్టర్ ఉన్న చోటని కూడా పెయింట్ చేశావు. యూజిన్ నిన్ను చూసినప్పుడు తనని చంపాలనుకున్నావు అంటుంది. జేవియర్ ఫీల్ అయ్యి వెళ్లిపోతాడు. ఫెస్టర్ వచ్చి వెన్స్డేకి బుక్ ఎక్కడుందో చూపిస్తాడు. హైడ్ మనిషిలో ఉంటుంది. హిప్నోసిస్ ద్వారా లేదా ఏదైనా సంఘటన ద్వారా హైడ్ బయటికి వస్తుంది. హైడ్ దానిని బయటికి రప్పించిన వాళ్ళ మాట వింటుంది. వాళ్ళేమి చెప్పినా చేస్తుంది. ఇప్పుడు వెన్స్డే ఒకళ్ళని కాదు, ఇద్దరిని వెతకాలి. మాన్స్టర్ ని, దాని మాస్టర్ ని. నెక్స్ట్ రోజు జేవియర్ ఎక్కడికో కంగారుగా వెళ్తాడు. వెన్స్డే ఫెస్టర్ జేవియర్ ని ఫాలో అవుతారు. జేవియర్ థెరపిస్ట్ ని కలిసి నువ్వు చనిపోయినట్టు నాకు కల వచ్చింది అని చెప్తాడు. వెన్స్డేకి థెరపిస్ట్ హైడ్ మాస్టర్ అయి ఉంటుంది. హిప్నోసిస్ ద్వారా హైడ్ ని బయటికి తీసుకొచ్చింది అనిపిస్తుంది. వెన్స్డే ఫెస్టర్ కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ హైడ్ గురించి మాట్లాడుకుంటారు. వెన్స్డే టైలర్ కి హైడ్ గురించి చెప్తుంది. పోలీస్ ఫెస్టర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఫెస్టర్ బైక్ కనిపిస్తుంది. వెన్స్డే థింగ్ ని డైరీ జాగ్రత్తగా చూసుకోమంటుంది. ఆ రోజు టైలర్ వెన్స్డేని డేట్ కి తీసుకువెళ్లి ప్రపోజ్ చేస్తాడు. వెన్స్డే ఒప్పుకుంటుంది. వెన్స్డే రూమ్ కి వచ్చేసరికి రూమ్ లో అన్ని వస్తువులు కింద పడేసి ఉంటాయి. ఎవరో రూమ్ లో డైరీ కోసం వెతికారు. థింగ్ ని పొడిచారు. వెన్స్డే థింగ్ ని ఫెస్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఫెస్టర్ చేతుల్లో నుంచి షాక్ వస్తుంది. ఫెస్టర్ థింగ్ ని బ్రతికించడానికి ట్రై చేస్తాడు. కానీ థింగ్ లెగవదు. వెన్స్డే ఏడుస్తుంది. ఫెస్టర్ మళ్ళీ షాక్ ఇస్తే థింగ్ లెగుస్తుంది. థింగ్ ని వెనుక నుంచి పొడిచారు. అందుకని థింగ్ కి తనని ఎవరు పొడిచారో తెలియదు. వెన్స్డే, నిన్ను పొడిచిన వాళ్ళని నేను చంపేస్తాను అంటుంది. ఫెస్టర్ ని త్వరలో పోలీస్ కనిపెడతారని ఫెస్టర్ వెన్స్డేకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వెన్స్డే రూమ్ లో డైరీ దొంగలించబడింది. వెన్స్డే లారిసాతో థింగ్ గురించి, బుక్ గురించి చెప్తుంది. స్కూల్ కనిపెట్టిన అతను హైట్స్ మీద చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. హైట్స్ కి వాళ్ళేం చేస్తున్నారో తెలిసి చేస్తున్నారా లేదా తెలియకుండా చేస్తున్నారా అని రీసెర్చ్ చేశాడు. అది తెలుసుకునే లోపే ఒక హైడ్ చేతిలో చనిపోయాడు. తన తరువాత కొంతమంది రీసెర్చ్ కంటిన్యూ చేశారు. కానీ హైట్స్ వాళ్ళని ఆపాయి. 30 ఏళ్ల నుంచి హైట్స్ ని నెవర్ మోర్ నుంచి బ్యాన్ చేశారు. వెన్స్డే, నీకు హైడ్ గురించి తెలుసు, ఎందుకు పోలీస్ కి చెప్పలేదు అంటే లారిసా, నేను నెవర్ మోర్ ని కాపాడుతున్నాను. నాకే కాదు ఇంకొంతమందికి కూడా హైడ్ గురించి తెలుసు. నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు, నిన్ను కాపాడే బాధ్యత కూడా నాది అంటుంది. బియాంకా లూకస్ వెన్స్డేతో, మేయర్ ఎలా చనిపోయాడో మాకు తెలుసు. మేయర్ చనిపోక ముందు గ్యారెట్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. లారియల్ తన పేరు మార్చుకొని తన ఇల్లు తనే కొనుక్కొని మోటిషా గోమెస్ మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది. లారియల్ ఎవరో కాదు, థెరపిస్ట్. వెన్స్డే థెరపిస్ట్ తో అంతా చెప్పి నిన్ను త్వరలో అరెస్ట్ చేస్తారు, నువ్వు దొరికిపోయావు అని చెప్పి వెళ్తుంది. థెరపిస్ట్ టెన్షన్ గా లారిసాకి కాల్ చేసి వెన్స్డే ఏదేదో మాట్లాడుతుంది అంటుంటే హైడ్ వచ్చి థెరపిస్ట్ ని చంపేస్తుంది. వెన్స్డే కోపంగా జేవియర్ పెయింటింగ్ రూమ్ కి వెళ్తుంది. థింగ్ ని ఎందుకు పొడిచావు అంటే జేవియర్, నేను నీ రూమ్ లోకి రాలేదు అంటాడు. రూమ్ లో థెరపిస్ట్ చనిపోయినట్టు డ్రాయింగ్ ఉంటుంది. రోవెన్ ఇన్హేలర్, యూజిన్ స్పెట్స్, వెన్స్డే ఫొటోస్, థెరపిస్ట్ నెక్లెస్ అక్కడ ఉంటాయి. పోలీస్ వచ్చి జేవియర్ ని అరెస్ట్ చేస్తారు.
ఈనడ్ వెన్స్డే ఫ్రెండ్స్ అవుతారు. ఈనడ్ మళ్ళీ వెన్స్డే రూమ్ కి షిఫ్ట్ అవుతుంది. వెన్స్డే టైలర్ ని కలుస్తుంది. ఇద్దరూ కిస్ చేసుకుంటుంటే వెన్స్డేకి విజన్ వస్తుంది. హైడ్ థెరపిస్ట్ ని చంపేస్తుంది. హైడ్ జేవియర్ కాదు, టైలర్. వెన్స్డే తొందరగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. థింగ్ తో టైలర్ ని క్రాక్ స్టోన్ టూమ్ దగ్గరికి రమ్మంటుంది. నువ్వే హైడ్ అని నాకు తెలుసు. అవుట్ రీచ్ రోజు నేను నీకు మీటింగ్ హౌస్ కి వెళ్తున్నాను అని చెప్పాను. డాన్స్ పార్టీ రోజు నేను యూజిన్ మాన్స్టర్ కేవ్ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు విన్నావు. నువ్వు అక్కడికి వెళ్లి యూజిన్ ని చూసుంటావు. గ్యారెడ్ ఇంట్లో నాకు తెలియకూడదని నిన్ను నువ్వే గాయపరుచుకున్నావు. థెరపిస్ట్ నీతో అన్ని చేపిస్తుందా? తనని ఎందుకు చంపావు అని అడుగుతుంది. సేఫ్టీ కోసం వెన్స్డేతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. బియాంకా సైరన్ పవర్ తో టైలర్ ని ఆపుతుంది. టైలర్ ని జేవియర్ పెయింటింగ్ రూమ్ లో కుర్చీకి కట్టేస్తారు. టైలర్ అమ్మ హైడ్ ప్రెగ్నెంట్ అప్పుడు ట్రిగర్ అయ్యి హైడ్ గా మారింది. పోలీస్ కి తన వైఫ్ లానే టైలర్ కూడా హైడ్ అవుతాడో లేదో తెలియదు. టైలర్ నుంచి నిజాలు చెప్పించడానికి వెన్స్డే టైలర్ ని టార్చర్ చేద్దామంటుంది. స్టూడెంట్స్ అలా చెయ్యొద్దు, లారిసాకి చెప్దాము అంటారు కానీ వెన్స్డే వినదు. స్టూడెంట్స్ వెళ్లి లారిసాకి వెన్స్డే టైలర్ ని టార్చర్ చేస్తుంది అని చెప్తారు. లారిసా పోలీస్ కి చెప్తుంది. వెన్స్డే టైలర్ ని క్వశ్చన్స్ అడుగుతుంటే టైలర్ నాకేమీ తెలియదు అంటూ ఉంటాడు. పోలీస్ వచ్చి వెన్స్డే టైలర్ ని స్టేషన్ కి తీసుకువెళ్తారు. పోలీస్ వెన్స్డే మీద కేసు ఏమీ వేయకుండా ఇంటికి పంపిస్తాడు. వెన్స్డే టైలర్ హైడ్ అని నీకు ముందే తెలుసా అంటే పోలీస్ జేవియర్ హైడ్, టైలర్ కాదు, జేవియర్ ని అరెస్ట్ చేశాము, కేసు క్లోజ్ అయింది అంటాడు. టైలర్ వెన్స్డే ఒక్కదానికే వినిపించేలాగా నేనే హైడ్, ఫస్ట్ లో నాకేమీ గుర్తుండేది కాదు, తరువాత అన్ని గుర్తొచ్చాయి, నాకు చంపడం నచ్చి చంపుతున్నాను అంటాడు. వెన్స్డే లారిసాతో టైలర్ హైడ్ జేవియర్ ని ఫ్రేమ్ చేశాడు అని చెప్తుంది కానీ లారిసా నమ్మదు. వెన్స్డే ని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తుంది. బ్యాగ్ సర్దుకో, రేపు మధ్యాహ్నం ట్రైన్ లో నిన్ను ఇంటికి పంపిస్తాము అంటుంది. వెన్స్డే జైల్లో జేవియర్ ని కలిసి హైడ్ నువ్వు కాదు టైలర్, నన్ను వాడుకొని నువ్వు అరెస్ట్ అయ్యేలా చేశాడు, నీ హెల్ప్ కావాలి అంటుంది. జేవియర్ వెన్స్డే మీద కోపంగా ఉంటాడు. నీ వల్లే నా లైఫ్ నాశనం అయింది, నేను నీకు హెల్ప్ చెయ్యలేను అంటాడు. వెన్స్డే రోవెన్ అమ్మ పెయింటింగ్ చూపించి స్కూల్ నాశనం అవ్వబోతుంది అని చెప్తుంది. జేవియర్ నువ్వు ఉండడం వల్ల నాశనం అవుతుంది, నువ్వు లేకపోతే ఏమీ కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. వెన్స్డే జేవియర్ చెప్పింది నిజమే, నేను లేకపోతే ఏమీ జరగదు అని లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. ఈనడ్ హెల్ప్ గా ఉంటుంది. యూజిన్ కోమా నుంచి లెగిచాడు. వెన్స్డే థింగ్ ఈనడ్ కి బాయ్ చెప్పి బయటికి వెళ్తారు. వెన్స్డే యూజిన్ తో నా వల్లే నువ్వు అడవిలోకి వెళ్ళావు, సారీ అంటుంది. వెన్స్డే ఆ రోజు కేవ్ కి మంట పెట్టింది థెరపిస్ట్ అనుకుంటుంది, కానీ కాదు, టాన్హిల్. యూజిన్ మంట వెలుతురులో రెడ్ షూస్ వేసుకున్న వాళ్ళని చూశాడు. రెడ్ షూస్ వేసుకునేది టాన్హిల్. లారియల్ థెరపిస్ట్ కాదు, టాన్హిల్. టాన్హిల్ టైలర్ ని మ్యానిపులేట్ చేసి కెమికల్ తో టైలర్ లో ఉన్న హైడ్ ని బయటికి తీసుకొచ్చింది. టైలర్ ని తన సర్వెంట్ గా చేసుకుంది. థెరపిస్ట్ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. టాన్హిల్ టైలర్ తో థెరపిస్ట్ ని చంపేయమంటుంది. జేవియర్ ని ఫ్రేమ్ చేస్తారు. వెన్స్డే ఇదంతా టాన్హిల్ కి చెప్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటుంది. వెన్స్డే టైలర్ నాకంతా చెప్పాడు అంటుంది. టైలర్ అక్కడికి వస్తాడు. టాన్హిల్ ఇంకా నటించడం ఆపేసి టైలర్ తో వెన్స్డేని చంపేయ్ అంటుంది. వచ్చింది టైలర్ కాదు, లారిసా. టాన్హిల్ లారిసాకి పాయిజన్ ఇంజెక్షన్ వేస్తుంది. లారిసా కింద పడిపోతుంది. టాన్హిల్ వెన్స్డే తల మీద కొడుతుంది. వెన్స్డే స్పృహ తప్పి పడిపోతుంది. థింగ్ చాటుగా ఇదంతా చూస్తుంది. ఈనడ్ ఏజాక్స్ కి వెన్స్డే గురించి చెప్తుంది. యూజిన్ కి వెన్స్డే టాన్హిల్ ని కలవడానికి వెళ్ళింది అని తెలుసు, ఇంకా రాలేదు అని ఈనడ్ కి కాల్ చేస్తాడు. థింగ్, ఈనడ్, యూజిన్, ఏజాక్స్ వెన్స్డే కి లారిసాకి హెల్ప్ చేయడానికి వెళ్తారు. టాన్హిల్ టైలర్ వెన్స్డేని క్రాక్ స్టోన్ టూమ్ లో కట్టేస్తారు. టాన్హిల్ టైలర్ ని వాడుకొని హైడ్ చంపిన బాడీస్ నుంచి బాడీ పార్ట్స్ తీసుకొని క్రాక్ స్టోన్ ని సమ్మన్ చేసి పవర్స్ ఉన్న వాళ్ళందరినీ చంపాలని ప్లాన్ వేస్తుంది. మీటింగ్ హౌస్ లో బుక్ ఆఫ్ షాడోస్ దొంగలించింది టాన్హిల్. గుడి క్రాక్ స్టోన్ తో పాటు తన సోల్ కి కూడా కర్స్ పెట్టింది. క్రాక్ స్టోన్ ని బ్లడ్ తో సీల్ చేసింది. గుడి వారసుల బ్లడ్ తోనే సీల్ ఓపెన్ అవుతుంది. యూజిన్ అమ్మ పోలీస్ కి కాల్ చేసి నెవర్మోర్ లో ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్తుంది. టాన్హిల్ వెన్స్డే చెయ్యి కట్ చేసి సీల్ మీద పెట్టి చుట్టూ బాడీ పార్ట్స్ ఉంచి క్రాక్ స్టోన్ రావడానికి మంత్రాలు చదువుతుంది. క్రాక్ స్టోన్ వస్తాడు. వెన్స్డేని కడుపులో పొడిచి టాన్హిల్ తో అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
ఈనర్ ఏజాక్స్ ప్రియాంక ఇంకొంతమందికి వెన్స్డే థార్న్హిల్ గురించి చెప్పి స్కూల్ అంతమవ్వబోతుంది అంటారు. ఈనర్ థింగ్ వెన్స్డేని వెతకడానికి వెళ్తారు. మిగతా వాళ్ళు స్కూల్ నుంచి అందరినీ బయటికి తీసుకురావడానికి వెళ్తారు. గుడి ఆత్మ వస్తుంది. వెన్స్డేతో క్రాక్ స్టోన్ ని హార్ట్ లో పొడవాలి. అప్పుడే తను అంతమవుతాడు. నీ నక్లెస్ హెల్ప్ తో నేను నీ బాడీలోకి వచ్చి నీ గాయం మానేలా చేస్తాను అంటుంది. గాయం మానగానే గుడి మాయమవుతుంది. వెన్స్డే క్రాక్ స్టోన్ ని ఆపడానికి వెళ్తుంది. థింగ్ ఈనెడ్ వెన్స్డేని వెతుకుతూ ఉంటారు. ఇవాళ ఫుల్ మూన్. ఈనెడ్ మొదటిసారి వుల్ఫ్ గా మారుతుంది. టైలర్ హైడ్ లా అయ్యి వెన్స్డేని చంపబోతాడు. వుల్ఫ్ ఈనెడ్ హైడ్ తో ఫైట్ చేస్తుంది. క్రాక్ స్టోన్ మ్యాజిక్ తో స్కూల్ ని నాశనం చేస్తూ ఉంటాడు. పోలీస్ టైలర్ ని ట్రాక్ చేసుకుంటూ వచ్చి హైడ్ వేర్వుల్ఫ్ ఫైట్ చేసుకోవడం చూస్తాడు. హైడ్ ని షూట్ చేస్తాడు. ఈనెడ్ టైలర్ ని ఓడిస్తుంది. టైలర్ ఈనెడ్ మనిషిగా అవుతారు. వెన్స్డే స్కూల్ కి వెళ్లి క్రాక్ స్టోన్ తో ఫైట్ చేసి హార్ట్ లో పొడుస్తుంది. క్రాక్ స్టోన్ అంతమైపోతాడు. థార్న్హిల్ గన్ తో వచ్చి వెన్స్డేతో అందరినీ చంపలేకపోవచ్చు, కానీ నిన్ను చంపుతాను అంటుంది. అప్పుడే యూజిన్ హనీబీస్ తో థార్న్హిల్ ని అటాక్ చేపిస్తాడు. వెన్స్డే కోపంతో థార్న్హిల్ ని కొడుతుంది. అంతా అయిపోయిందని అందరూ హ్యాపీగా ఉంటారు. జేవియర్ ని రిలీజ్ చేస్తారు. స్కూల్ తొందరగా క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ సెమిస్టర్ కి స్కూల్ ఓపెన్ అవుతుంది. జేవియర్ వెన్స్డే కి ఫోన్ ఇస్తాడు. నా నంబర్ సేవ్ అయి ఉంది అంటాడు. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వెన్స్డే ఫోన్ కి ఎవరో తన ఫొటోస్ పెడతారు. నిన్ను చూస్తూ ఉంటాను అని మెసేజ్ వస్తుంది. నెవర్మోర్ లో ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.